అక్టోబర్ 31 భారతరత్న న్యాయ కోవిదుడు రాజనీతిజ్ఞుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి. ఆ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా మనం ఆ రోజుని ఏకతా దివస్గా, ఐక్యతా దినంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి 150వ జయంతి కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని అధికారికంగా కేంద్ర యువజన క్రీడా శాఖ అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. దీంట్లో భాగంగా మై భారత్ అనే ఒక పోర్టల్ని స్టార్ట్ చేసి వీటిలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర యువజన సంఘాలని, ఎన్జిఓలని భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఆ రోజు అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం, ఏకతా యాత్రల్ని చేపట్టడం, ప్రజల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పట్ల, వారి సేవల పట్ల, ఈ దేశానికి వారు అందించిన నాయకత్వం పట్ల అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. అనంతపురంలో కూడా ఆ రోజు సప్తగిరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్ట్స్ కాలేజ్ నుంచి, క్లాక్ టవర్ దగ్గర నుంచి, సప్తగిరి దగ్గర నుంచి, జెడ్పీ కార్యాలయం దగ్గర నుంచి చివరికి కోర్టు రోడ్డు పై నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ దాకా దాదాపు 5 కిలోమీటర్ల యాత్ర ఆ రోజు కొనసాగుతుంది. దీంట్లో అధికారికంగా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ఎందుకు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అంటే మనందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఓ స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి, ఈ దేశంలోని ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చడానికి కారణమైన వారిలో వారి భూమిక అత్యంత కీలకం. అదేవిధంగా ఒక సామాజిక సంస్కర్తగా, సంఘ సంస్కర్తగా, న్యాయ కోవిదుడిగా వారు అత్యంత సేవలు అందించారు. ఈ దేశానికి మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా కూడా వారు విశేషమైన సేవలు అందించారు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇవాళ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం గురించి మనం భారతదేశంలో మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ సాకారం కావడానికి ప్రధాన నాయకుడు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే అది ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చెప్పాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలుగా భారతదేశం విడిపోయి ఉంటే వారు హోంశాఖ మార్చులుగా, ఉప ప్రధానిగా 565 సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారతదేశం మొత్తం ఒక దేశంగా ఉండడానికి, ఇవాళ దాని కారణంగానే ప్రపంచ దేశాల్లో ఇవాళ మళ్ళీ విశ్వగురువుగా భారతదేశం పునర్వైభవం సాధించే దిశగా పయనించడానికి ప్రధాన కారణమైంది. ఒకే ఒక్క సంస్థానం ఆనాటి ప్రధాని తీసుకోవడం జరిగింది, విలీనం చేసే బాధ్యత జమ్మూ కాశ్మీర్ సంస్థానాన్ని. అనేక కారణాల వల్ల అవాళ అది విలీనం చేయకపోగా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిపి ఒక ట్రాన్సిటరీ ప్రొవిజన్ తీసుకొచ్చి ఆర్టికల్ 370 తేవడం వల్ల ఇవాళ ఆ ప్రాంతం కొన్ని దశాబ్దాల పాటు అత్యంత వెన్నకపాటుకు గురైంది, అత్యంత వివక్షకు గురైంది. ఆ రాష్ట్రంలో ప్రజలకి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా స్వేచ్ఛావాయువులు పీల్చే అవకాశం కలగలేదు. అక్కడ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఓబీసీలకు కానీ, ఎస్సీలకు కానీ అత్యంత అన్యాయం జరిగింది. మహిళలకి ఆస్తిలో హక్కు లేకపోవడం, పాకిస్తాన్లో ఉంటున్న వ్యక్తిని, ఆ మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆస్తిలో హక్కు ఉంటుంది. అదే సమయంలో మన దేశంలో పంజాబ్లో కానీ, ఢిల్లీలో కానీ, ఇతరత్ర ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఆ మైనార్టీ వర్గానికి సంబంధించిన మహిళ పెళ్లి చేసుకుంటే ఆస్తిలో హక్కు కోల్పోతుంది. దాని కారణంగా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం, పెట్టుబడులు లేకపోవడం, పరిశ్రమలు రాకపోవడంతో చదువుకున్న యువత కూడా రాళ్ళు విసరడానికి, ఇతరత్ర వాటికి లేదా ఉగ్రవాదం వైపు ఆకర్షింపబడుతూ కొన్ని దశాబ్దాల పాటు జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టంలాగా కాలడానికి కారణమైంది. ఆ సంస్థానం కూడా ఆనాడు
విలీనం చేసే బాధ్యతని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చింటే అత్యంత సమర్థవంతంగా చేసేవారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని ఒక రోగ్ నేషన్గా పేరు పొందిన పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దిశగా ప్రయత్నం చేసేది కాదు, అన్ని వేల ప్రాణాలు పోయేది కాదు. దానివల్ల మనకు జరిగిన ఆర్థిక నష్టం కూడా అంతా ఇంత కాదు. అటువంటి విశేషమైన సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుర్తించడం, వారి సేవల్ని గుర్తించడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే గుజరాత్లో, ఎందుకంటే గుజరాత్లో వారి జన్మస్థానం, జన్మగడ్డ గుజరాత్ కారణంగా ఆ గుజరాత్లో వారికి 182 మీటర్ల ఎత్తైన 597 అడుగుల ఎత్తైన ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహాన్ని కూడా స్థాపించడం. విగ్రహాన్ని స్థాపిస్తే వారికి నిజమైన నివాళులు అర్పించినట్ట అని కొంతమంది ప్రశ్నించవచ్చు. నిజమే, విగ్రహాలు స్థాపించడం వల్ల నివాళులు అర్పిస్తా కాదు, కానీ అది ఒక అత్యంతమైన పర్యాటక కేంద్రంగా ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా దానికి రావడం వల్ల అక్కడ ఇవాళ అది ఆ సేవలని గుర్తించుకుంటున్నాం. ఎవరు ఎందుకు ఇంత అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారంటే ఈ దేశానికి ఆయన చేసిన సేవలేంటి, ఈ సమాజానికి ఆయన అందించిన సేవలేంటి, ఈ దేశం ఐక్యంగా ఉండడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి అనే విషయాన్ని భావితరాల వారు తెలుసుకుంటున్నారు. ఎందుకు 150 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి గురించి ఇవాళ మరి తెలుసుకోవాలంటే భావితరాల వారికి అంత సమయం ఉండకపోవచ్చు. కానీ ఈ దేశం ఇవాళ ఒకటిగా ఉండడానికి, మనమందరము ఇవాళ శాంతియుత వాతావరణంలో ఉండడానికి, జీవించడానికి అవకాశం కల్పించిన మహనీయుడి గురించి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. వారి సేవలను భావితరాలకు కూడా అందించాల్సి ఉంది. దానిలో ప్రయత్నంగానే ఇవాళ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ సందర్భంగా కేవలం ఒక ఐక్యతా యాత్ర చేపట్టడమే కాకుండా ఈ భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఈ దేశంలోని ప్రజలందరూ భాగస్వామ్యం వహించాలని, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ వైపు అందరినీ పయనించేలాగా చేసి ఏదైతే మనం 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణం చేయాలని భావిస్తున్నామో, మన ప్రధానమంత్రి మన ముందు లక్ష్యాన్ని, దేశ ప్రజల ముందు లక్ష్యాన్ని పెట్టి ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారో దాంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అదేవిధంగా ఈ స్వచ్ఛాంధ్ర 2047కి ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ నేషన్ నిర్మాణానికి కూడా ప్రజలు భాగస్వాములు కావాల్సి ఉంది. కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతున్నా. ఆ సందర్భంగా మై భారత్ పోర్టల్లో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఆ పేజీకి వెళ్తే యువత ఒకసారి వెళ్తే వారి జీవితం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, వారు చేసిన త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, వారి కారణంగా మనం ఇవాళ ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా కేవలం యాత్ర మాత్రమే చేయడం మాత్రమే కాకుండా అనేక రకాలైన ఇతర పోటీలు కూడా యువతకి, విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఒక యూజర్ ఫ్రెండ్లీ పేజ్ అది. మై భారత్ పోర్టల్కి వెళ్ళి దాంట్లో వారి గురించి తెలుసుకోవడం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి తెలుసుకోవడం, అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటే వారు ఈ దేశం చరిత్ర గురించి, దేశం ఔన్నత్యం గురించి, మన సంస్కృతి సంప్రదాయాల ఉత్తిష్టత గురించి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంగా ఇస్తుంది. ప్రజలందరూ, ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా ఈ ఏకతా యాత్రలో పాల్గొనడానికి ప్రేరేపించడం కూడా ఒక ముందస్తు, ఒక కర్టన్ రైజర్గా కూడా ఇవాళ ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది.